బ్యాంకాక్లో అతి పెద్ద మాల్ ఇది. ఈ మాల్ని ఈరోజు ఎక్స్ప్లోర్ చేసేద్దాం, వచ్చేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయొద్దు ఎవరు. బ్యాంకాక్ విజిట్ చేయడానికి ఏ టూరిస్ట్ వచ్చినా మెయిన్గా మనం సజెస్ట్ చేసే మాల్ ఏదైనా ఉందంటే ఫస్ట్ ఈ మాల్నే సజెస్ట్ చేస్తారు. ఈ మాల్లో ఉన్న ఆ ప్రత్యేకత ఏంటో చూసేద్దామా? మరి ఇంకెందుకు లేట్, వచ్చేయండి వీడియోలోకి. మేమేమో రివర్కి ఇటు పక్కన ఉన్నాము, మాల్ ఏమో అటువైపు ఉంది. అటు వెళ్ళాలంటే బోట్లో వెళ్ళాలి కదా. పర్ పర్సన్ 5 బాట్ తీసుకున్నారు. జస్ట్ 2 minutesలో మమ్మల్ని అటువైపు దింపేశారు. క్లైమేట్ చూసారా, మా కోసమే అనుకుంటా, చాలా చల్లగా మారిపోయింది. మనం బోట్ రైడ్ కూడా వెళ్ళొచ్చండి. 8 బాట్ తీసుకుంటారు ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ వరకు. మనం ఈ దాటుతున్న రివర్ పేరేంటనుకున్నారు? చావో ప్రయార్. మోక్షి ఈ రైడ్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇలా బయటికి రాగానే ఒక 5 minutes వాకింగ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ బోట్ కానీ ఫెర్రీ కానీ ఎక్కారా? నేను 3rd టైం ఎక్కడము. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. దిగేసిన తర్వాత అలా నడుచుకుంటూ వెళ్తుంటే మోక్షి ఏమో రాను రాను అని పేచి పెట్టేశాడు. ఈ చిన్న బ్రిడ్జ్ నుంచి మనం దాటుకొని వెళ్ళాలి. ఈ వాటర్ అంతా బురద నీళ్ళు అనుకుంటా, ఎంత డార్క్ కలర్లో ఉన్నాయి చూడండి వాటర్. అవన్నీ దాటుకొని మనమైతే మాల్ దగ్గరకు వచ్చేసాం. మాల్ పేరు ఏంటనుకున్నారు? ఐకాన్ సిఎం మాల్. రోడ్ క్రాస్ చేయడానికి చూడండి ఎంత మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో. నాకైతే ఈ సిస్టమ్ బాగా నచ్చింది. అటువైపు నుంచి వచ్చే వాళ్ళు వస్తున్నారు, ఇటువైపు నుంచి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. ఆల్రెడీ ప్రసన్న ఈ మాల్ని అయితే విజిట్ చేసేసారు. నేను మోక్షి ఫస్ట్ టైం రావడము. నేనైతే బ్యాంకాక్కి టూరిస్టులు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒక రోజు ఈ మాల్ చూడడానికి పెట్టుకోవాలి. వేరే ప్రపంచంలో ఉంటుందన్నమాట. మాల్లోకి ఎంటర్ అవ్వగానే ఆ మోక్షి ఆనందం చూడండి, రెక్కలు వచ్చేసినట్టు ఫీల్ అయిపోతున్నాడు వాడు. ఈ మాల్కి ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఆకలితోనే రావాలి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఫ్రీ శాంపుల్ ఫుడ్స్ టేస్ట్ చేయడంతోనే మన పొట్ట చక్కగా నిండిపోతుంది. జస్ట్ కిడింగ్, ఊరికే అన్నానండి, కానీ నిజంగానే చాలా శాంపుల్ ఫుడ్స్ ఇస్తారు. అక్కడెవరో మనిషి నిలబడి ఉన్నారు అని అనుకున్నారు కదండి, కాదు, అది స్టాట్యూ. ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. మనకి బ్యాంకాక్ థాయిలాండ్లో దొరికే స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ దొరుకుతాయి ఫస్ట్ ఫ్లోర్లో. మనం బాగా ఎంజాయ్ చేసేది కూడా ఈ ఫ్లోర్లోనే బాగా ఎంజాయ్ చేస్తాము. ఫుడ్ సెక్షన్, షాపింగ్, ఫ్లోటింగ్ మార్కెట్స్ అన్నీ ఇక్కడే. ఇవి చాక్లెట్స్ అనుకున్నారు, కాదు, రకరకాల ఫ్రూట్స్తో చేసిన కేక్స్. థాయిలాండ్ వస్తే తప్పకుండా ట్రై చేయాల్సిన ఫుడ్ ఏదైనా ఉందంటే మ్యాంగో స్టిక్కీ రైస్. మేము ఆల్రెడీ వీడియో తీసి అప్లోడ్ చేసాము, మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. అస్సలు ఖాళీ లేదండి, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం జనాలతో నిండిపోయారు. మోక్షి చాలా పెద్దోడైపోయాడు. వాడికి ఏం కావాలో, ఏం తినాలనుకుంటున్నాడు వాడే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక్కడ నుంచి శాంపుల్ ఫుడ్ స్టాల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మేము అప్పుడే టేస్ట్లు కూడా చేసేస్తున్నాము. చింతపండుతో ఒకటి ఉంది, కారం కారంగా, వామ్మో, తినంగానే కళ్ళం నీళ్ళు వచ్చాయి, అంత కారంగా ఉంది. టేస్ట్ చూసి తీసుకోవడం, ఈ కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగుంది. నచ్చితే మనం తీసుకుంటాం, లేదంటే లేదు. ఇక్కడ మేము చాలా ఫుడ్స్ ట్రై చేస్తున్నాము. చూడండి ఎన్ని రకాల శాంపుల్ ఫుడ్స్ ఉన్నాయో. మ్యాంగోతో కూడా చాలా జెలీస్ లా చేసేసారు. కొబ్బరి బొండాల్లో ఉండే కొబ్బరిని కూడా ఎండపెట్టి షుగర్ సిరప్ లో ముంచి ఇచ్చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళ ఐడియాలకి నిజంగా జోహార్లు చెప్పొచ్చు. చూడండి తాయక్క అందరిని పిలిచి మరీ ఇస్తుంది. కొన్ని ఫుడ్స్లో పోర్క్, బీఫ్ కూడా ఉంటుంది. మనం చూసి జాగ్రత్తగా తినాలి. నిజం చెప్తున్నానండి, ఇలాంటి మాల్ నేను ఎక్కడ చూడలేదు. ఆ ఆర్కిటెక్చర్ కానీ లేకపోతే ఆ లైటింగ్ అంతా సూపర్గా ఉంది. ఇదంతా లెదర్ సెక్షన్ అంట. చెక్కతో ఎన్ని రకాలుగా చెక్కారో చూడండి. దేవుడు బొమ్మలు, ప్లేట్లు, స్పూన్లు, డబ్బాలు అన్ని రకాలు చెక్కేశారు వీళ్ళు. ఆర్ట్ అండి, ఆర్ట్. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు మనం. థాయిలాండ్లో 75 ప్రొవిన్స్ ఉన్నాయి. ప్రొవిన్స్ అంటే స్టేట్స్ అనమాట. ఈ 75 స్టేట్స్లో ఉన్న వెరైటీ కల్చర్ అంతా ఈ మాల్లో కనిపిస్తుంది మనకి. ఒక రోజు సరిపోదండి ఈ మాల్ పిన్ టు పిన్ చూడాలంటే, అంత బాగుంటుంది. ఈ మాల్లో ఉన్న ఇంకో ప్రత్యేకత చెప్తున్నాను చూడండి. ప్రపంచంలో అతి పెద్ద గ్లాస్ వాల్ ఈ మాల్లో ఉంది. చూడండి జనాలు చూడండి, కుప్పలు కుప్పలుగా ఉన్నారు. నేను ఏదో సంతకు వెళ్ళినట్టుంది, అంతమంది జనాలు ఉన్నారు. ఈ ఫ్లోర్ మొత్తం ఎటు వెళ్ళినా శాంపుల్ ఫుడ్స్ ఇస్తూనే ఉంటారు. పిలిచి మరీ ఇస్తున్నారు ట్రై చేయమని.
ఇప్పుడు మేము ట్రై చేసేవన్నీ న్యాచురల్ ఫ్రూట్స్తో చేసిన జెల్లీస్. అందుకే నేను మోక్షికి కూడా భయపడకుండా పెడుతున్నాను. ఫ్రూట్స్తో చాక్లెట్స్ చేశారు సరే, సీ ఫుడ్తో కూడా వీళ్ళు ఎండబెట్టేసి షుగర్ సిరప్లో ముంచి మరీ ఇస్తున్నారు. ఇప్పుడు నేను తినేది ప్రాన్స్, తియ్యగా ఉంది. అదే చెప్తున్నాను ప్రసన్నకి. నా ఫేవరెట్ సెక్షన్కి అయితే వచ్చేసాను. మ్యాంగోస్, ఎంత పిచ్చో నాకు మ్యాంగోస్ అంటే. ఇక్కడ ఉప్పు కారం పెట్టి మ్యాంగోస్ అమ్ముతున్నారు. టేస్ట్ చేయడానికి శాంపుల్ పీసెస్ కూడా ఇస్తున్నారు. తింటున్నాను. నాకు అసలు తింటుంటే ఆ టేస్ట్ అస్సలు తగలేదు. ఏదో వగరగా చేదుగా ఉంది. నాకు అసలు నచ్చలేదు. అది ప్రసన్న తిడతారు, నచ్చలేదు అని ఎవరికి చెప్పకూడదని. నచ్చితే నచ్చిందని చెప్పాలి, నచ్చకపోతే సైలెంట్గా వచ్చేయాలని. ఇప్పుడు బిస్కెట్స్ తింటున్నాము. ఆవిడ అందరికీ తెగ పంచిపెట్టేస్తుంది. ఇక్కడ చూడండి ఎన్ని రకాల పిజ్జాస్ ఉన్నాయో. మనకి ఏ పిజ్జా కావాలో ఆర్డర్ ఇస్తే చక్కగా వేడి వేడిగా ఇస్తారు. చిప్స్లో ఒక 50 రకాల చిప్స్ చూసుంటాను నేను ఇక్కడ. నేను ట్రై చేసేవి స్పైసీ పొటాటో చిప్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. వీళ్ళు మనకి ఆఫర్ కూడా ఇచ్చారండి, 5 కొంటే 1 ఫ్రీ అంట. ఇక్కడ నేను ట్రై చేసేవి సేమ్ చూడ్డానికి వడియాల్లా ఉన్నాయి. ఫిష్ వడియాలంట, మష్రూమ్స్, డురాన్ ఫ్రూట్తో కూడా వడియాలు పెట్టేశారు. తినడానికి అయితే చాలా బాగున్నాయి. ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయో నాకు అర్థం కావట్లేదు. మష్రూమ్ ఫిష్తో వడియాలు ఏంటండి బాబు? మీరు ఎప్పుడైనా ఇలాంటి వడియాలు తిన్నారా? తింటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూడడం, తినడం. ఫ్లోటింగ్ బార్స్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. నాకు చాలా అంటే చాలా నచ్చింది ఈ మాల్. థాయ్ ట్రెడిషనల్ ఫుడ్ అంతా దొరుకుతుంది ఈ మాల్లో. ఫుడ్ లవర్స్ వస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ మాల్లో. అసలు వీడియో స్టార్టింగ్ నుంచి మీరు చూస్తున్నారు కదా, జనాలు చూడండి కిటకిటలాడిపోతున్నారు ఏ షాప్ దగ్గర అయినా సరే. ఈ జనాలందరిలో సగం పైనే టూరిస్ట్లే ఉన్నారు నాకు తెలిసి. ఈ అన్న డురైన్ ఫ్రూట్ అందరికీ టేస్ట్ చేయమని ఇస్తున్నారు. నేను కూడా ట్రై చేద్దామని తీసుకున్నాను, కానీ అంత సాహసం నేను చేయలేదు. ప్రసన్న నోట్లోనే పెట్టాను. అది సేమ్ చీజ్ టేస్ట్లో ఉంది. నేను తిన్నాను చిన్న ముక్క. నాన్ వెజ్ లవర్స్ వస్తే వాళ్ళకి పండగ అండి. నాన్ వెజ్లో దొరకని ఐటమ్ అంటూ ఇక్కడ ఏది లేదు. సీ ఫుడ్లో కూడా అన్ని రకాల సీ ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ మనం సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు. ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ చక్కగా కట్ చేసి వండి ఇస్తారనమాట మనకి. ప్రైజులు కూడా గట్టిగానే ఉన్నాయి. 400 బాటిల్ అంట. కొన్ని అయితే చూడ్డానికి కూడా భయం వేస్తున్నాయి. అలా కూడా ఉంటాయి, జడ్సుకోకండి. చూడండి ఇవన్నీ రియల్ ఫ్రూట్ జ్యూసెస్ అనమాట. కొంచెం గుండె రాయించేసి చూడండి ఈ దృశ్యాన్ని. ఇక్కడ చూపిస్తున్నది క్రొకోడైల్ బార్బీక్యూ. చూసారా తలకాయతో సహా ఎలా అరేంజ్ చేశారో. ఈ మాల్కి ఎంట్రన్స్ అనమాట. చూడండి 2 ఏనుగులతో ఎంత బాగుందో. ఆ స్ట్రక్చర్ చూసారా, ఏదో పెద్ద సిటీలోకి వెళ్తున్నట్టు ఎంత బాగుందో. ఇది పిగ్ అంటే పోర్క్ బార్బీక్యూ. నన్ను ఎవరు తిట్టుకోకండి, అక్కడ చూపించేదే నేను మీకు చూపిస్తున్నాను. ఇదంతా పోర్క్లో పార్ట్స్. ఎవరైనా నచ్చని వాళ్ళు ఉంటే స్కిప్ చేయండి. కానీ ఇక్కడి నుంచి ఏం ఉండవు అలాంటివి. ఇక్కడ నుంచి మంచి మంచి దృశ్యాలే ఉంటాయి. చూసారా ఎంత బాగుందో ఆ గ్రీనరీ, ఫ్లవర్స్, బర్డ్స్. ఇలాంటి చోట ఇల్లు కట్టుకుంటే ఎంత బాగుంటుంది. ఆ ఊహే ఎంతో బాగుంది కదా. నిజం చెప్పండి, మీకు కూడా చాలా నచ్చింది కదా. మాల్ అంతా తిరిగి అలసిపోగానే నా కంటికి ఐస్ క్రీమే కనిపిస్తుంది ఫస్ట్. అలా ఐస్ క్రీమ్ తీసుకొని ముందుకు వెళ్తుంటే ఈ బుడ్డివి కనిపించాయి. ఎంత బాగున్నాయో. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంట. కాస్ట్ అయితే గట్టిగానే ఉన్నాయి, కానీ చూడడానికి ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే చాలా క్యూట్గా ఉంటాయి ఇవి. ఈ మినిచర్ టాయ్స్ ఎవరెవరికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే పిచ్చి. ప్రసన్నని ఎప్పటి నుంచో అడుగుతున్నాను నాకు ఇలాంటివి కావాలని చెప్పి. స్పూన్ చూసారా నా అరచేతిలో ఎంత చిన్నగా ఉందో, ఎంత క్యూట్గా ఉన్నాయో. ఒక్కోటి అసలు పట్టుకోవడానికి కూడా వీలు లేవు, అంత బుడ్డిగా ఉన్నాయి. ప్రింకిల్స్ డబ్బా కూడా పెట్టేశారు వీళ్ళు. జ్యూస్, లేస్లు, స్ప్రైట్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఈ ఫ్లోర్ అయితే ఎక్స్ప్లోర్ చేయడం అయిపోయింది. పైకి అయితే వెళ్ళిపోతున్నాం మేము. పైకి వెళ్ళి మోక్షికి ఫుడ్ పెట్టాలి. ఫస్ట్ నా మెయిన్ టాస్క్ అదే. మార్నింగ్ నుంచి వాడు అసలు ఏం తినలేదు, అయినా ఎంత యాక్టివ్గా తిరుగుతున్నాడో. మోక్షి ఫుడ్ తినడంలో చాలా బ్యాడ్ అండి. అసలు ఎంత ఇరిటేట్ చేస్తాడో. నేను వాడికి ఫుడ్ ఎలా పెట్టాలా అని ఆలోచిస్తుంటే తండ్రి కొడుకులు ఇద్దరు ఫోటోషూట్ చేసుకుంటున్నారు.
ఇవన్నీ హ్యాండ్‌తో చేస్తున్నారు. పక్కనే కూర్చొని ఆవిడ అల్లుతున్నారనమాట. వీడియో తీయొద్దు అన్నారు. అందుకే నేను ఆవిడని వీడియోలో చూపించలేదు. బొమ్మలు కూడా ఎంత క్యూట్‌గా ఉన్నాయో. హ్యాండ్ బ్యాగ్ అయితే నాకు బాగా నచ్చింది. 2000 బాట్ అంట. అంటే మనకి ఇంచుమించు 5000 పడుతుంది. నాకేమైనా నచ్చాయంటే ప్రసన్న అంటాను. నువ్వు చిన్న పిల్లవి కాదు ఇంకా పద అంటారాయన. ఇప్పుడు నేను చూపించేవన్నీ హ్యాండ్‌మేడ్ అండి. అన్ని ఫ్లేవర్స్ జాస్మిన్, హైబిస్కస్, పసుపు, ఈ ధూప్ స్టిక్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి నేను ఎలిఫెంట్ చూపిస్తున్నాను కదా, అరటిపళ్ళు ఇవన్నీ కనిపించేవని హ్యాండ్మేడ్ సోప్స్ అంట. ఎంత బాగున్నాయి కదా, స్మెల్ అయితే అదిరిపోయింది. ఒక్కోటి 70 బాట్ అంట. మోక్షు పట్టుకొని చూపించేది స్క్రబ్బర్. మనం టార్టాయిస్ షేప్లో చూస్తున్నాము. ఎన్ని రకాల స్క్రబ్బర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ సోప్స్. వాడికి ఏమేం కావాలో అన్ని బుట్టలో వేసేసుకుంటున్నాడు. నేను వద్దు అన్నా సరే వినట్లేదు వాడు. ఈ షాప్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అన్ని హ్యాండ్మేడ్ ఐటమ్సే. కొబ్బరి చిప్పలతో చక్కగా బౌల్స్ చేశారు చూడండి. ఈ షాప్లో ఉన్నవన్నీ ఎకో ఫ్రెండ్లీ అంట. కొబ్బరి చిప్పతో బౌల్ నేను చూసాను ఆల్రెడీ, కానీ కొబ్బరి చిప్పుతో సాసర్ టీ కప్ నేను ఎప్పుడు చూడలేదండి. మోక్షి ఆడేది టార్టాయిస్ ఎంత చక్కగా ఊగుతుందో. డక్స్ చూడండి, ఆటో. ఇవన్నీ కాదండో ఇప్పుడు నేను చూపించేది చూడండి, సైకిల్ భలే ఉంది కదా, తొక్కొచ్చంట. ఏంటి ఇది చూపిస్తుంది అనుకున్నారా? కిడ్డీ బ్యాంక్ ఎంత బాగుందో చూడండి. ఇవే కాదు, హ్యాండ్తో చేసిన స్లిప్పర్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అన్ని ఊల్తో గడ్డితో చేశారు. ఇంకా ఈ ఫ్లోర్ కూడా ఎక్స్ప్లోర్ చేయడం అయిపోయింది. పైకి వెళ్దామని లిఫ్ట్ కోసం వెళ్తుంటే మోక్షి ఆపేశాడు. ఇవి కావాలంట, పట్టిందే పట్టు వదలడు. మరి ఇంకా చేసేదేమీ లేక కాయిన్ అయితే వేసాము. వాడికి ఒక చిన్న టాయ్ వచ్చింది. ఆ టాయ్ వచ్చాక ఒక 2 minutes హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తర్వాత పక్కన విసిరేశాడు దాన్ని. పై ఫ్లోర్ నుంచి మొత్తం అంతా షాప్సేనండి. ఈ మాల్ మొత్తంలో మనకి 7000 షాప్స్, 100 రెస్టారెంట్స్ ఉంటాయంట. 7000 షాపులు అంటే ఆలోచించండి ఎంత పెద్ద మాలో. నేనైతే ప్రసన్న కోసం ఒక వాచ్ అయితే చూసాను. ఆ వాచ్ ప్రైస్ విని నాకు నిజంగా కళ్ళు తిరిగాయి. ఎంత అనుకున్నారు? మన ఇండియన్ కరెన్సీలో జస్ట్ 5 లక్షలట. వాచ్ 5 లక్షలు ఏంటండి బాబు. ఇక్కడ నేను చూపించేది లిప్స్టిక్స్ ఎంత అనుకున్నారు? జస్ట్ 2000 వాట్లు అంటే 5000 రూపాయలు. అసలు ఆ ప్రైజెస్ విని ఏం అనాలో ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు. అలా నా జోబులో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయానంతే. ఆ ప్రైజులు మా మమ్మీకి కానీ చెప్పానంటే మరి ఇంట్లో కూడా రానివ్వదు నన్ను, అలా తిడతారు. ఇంకా ఈ ఫ్లోర్ అంతా షాప్సేనండి. పర్ఫ్యూమ్ స్మెల్ అయితే గుప్పును కొడుతుంది. ఎంత ఫేమస్ బ్యాంకాక్లో పర్ఫ్యూమ్స్. నాకేమో పర్ఫ్యూమ్ స్మెల్ వస్తేనే తలనొప్పి స్టార్ట్ అయిపోద్ది. అంత ఇదిగా దూరంగా ఉంటాను. ఒక్కో ఫ్లోర్లో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ ట్రాలీస్ చూడండి ఎంత బాగుందో. మోక్షి కోసం ఎయిర్పోర్ట్లో ఇబ్బంది అవుతుందని చెప్పి ట్రాలీ ప్రైస్ అడిగాను. అక్షరాల 1,10,000 అంట. ప్రసన్న ఎక్కడ తీసా అక్కడ పెట్టేసి కామ్గా వచ్చే అని అన్నారు. ఆటో చూసారా ఎంత బాగుందో. డేట్స్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఓపెనర్స్ అండి ఇవన్నీ. మాల్ తిరిగి తిరిగి అలసిపోయామండి. ఇంకా సగం కూడా తిరగలేదు మేము. ఇంకా నా పని అయితే అయిపోయింది. నేనైతే స్విమ్స్ అండ్కి అయితే వచ్చేసాము. ఇది మంచి ఐస్ క్రీమ్ షాప్ అనమాట. ఈ షాప్కి నేనైతే సెకండ్ టైం రావడము. మోక్షి సెలెక్ట్ చేసుకుంటున్నాడు చూడండి, వాడికి ఏ ఐస్ క్రీమ్ కావాలో. రాగానే మంచిగా వాటర్ ఇచ్చారు. నేనైతే ఏది తీసుకోవాలో కన్ఫ్యూజన్లో ఉన్నాను. మనకి ఏం తీసుకున్నా దాంట్లో కస్టమైజేషన్ కూడా ఉంటుందంట. ఈవిడ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీకు ఐస్ క్రీమ్స్లో ఏ ఫ్లేవర్ అంటే ఎక్కువ ఇష్టమో నాకు కామెంట్ చేయండి. మోక్షికి నాకైతే బటర్ స్కాచ్ వెనిలా అయితే బాగా తింటాం మేము. పిల్లలందరికీ యాక్టివిటీస్ కూడా ఇస్తున్నారు. కలర్ పెన్సిల్స్ షీట్స్ ఇచ్చేసి వాళ్ళని డ్రాయింగ్ వేసుకోమంటున్నారు. మోక్షి చూడండి పెద్ద ఏదో వేసేసినోడు లాగా బాగా కవరింగ్ ఇచ్చేస్తున్నాడు. కానీ అస్సలు ఇబ్బంది పెట్టాడు. బయటికి వెళ్ళినప్పుడు ఎంత చక్కగా ఆడుకుంటాడో. మాకు కూపన్స్ కూడా ఇచ్చారండి లాస్ట్లో. చూద్దాం మరి ఆ కూపన్స్ ఎంత వరకు యూజ్ అవుతాయో మనకి. ఎన్ని కూపన్సో ఒక 10 కూపన్లు పైన ఇచ్చుంటారు. ఆకలి రాముడు కొంచెం శాంతించాడు. ఇంకా మా యాత్ర మళ్ళీ మొదలు పెట్టాము తిరగడం. అస్సలు తిరగట్లేదు. ఎంత తిరిగిన కొద్దీ ఏవో కొత్త కొత్త వింతలు కనిపిస్తున్నాయి. ఇవి చూసి నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను.
బంగారం అనుకున్నాను నేనైతే. అసలు చూడండి డోంట్ టచ్ అని కూడా బోర్డ్ పెట్టారు. మళ్ళీ దీని మీద 20% ఆఫ్ అంట. అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇది గోల్డ్ ప్లేటెడ్ అంట. మరి ఎవరు కొంటారు? చాలా స్పష్టంగా చెక్కారు. వీళ్ళు చూసారా ఎన్ని సంచులు ముందేసుకొని కూర్చున్నారో. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. గుర్తుంచుకోండి ఇది 7th ఫ్లోర్లో ఉంది. ఎంత బాగుందో చూడండి. ఆ వ్యూ చూడండి. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ వస్తుంది. ప్రస్తుతానికి ఇప్పుడు ఆపారు. ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు మీకు ఖచ్చితంగా చూపిస్తాను అది. పైన జనాలు కుప్పలు కుప్పలుగా వెళ్ళిపోతున్నారండి. నాకు అర్థం కాలేదు అక్కడ ఏం జరుగుతుందో. ఇంకా అర్జెంటుగా ప్రసన్నను అయితే తినేసాను. ముందు పైకి వెళ్దాం అని చెప్పి. పైన ఏముందో చూద్దాం. అసలు ఎంతమంది జనాలో చూడండి. అసలు ఖాళీ లేదు. అసలు ఏంటో మరి. ఇక్కడ ఏదో కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. పిల్లలందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. మేము అలా పైకి వెళ్తుంటే వాటర్ ఫౌంటైన్ కూడా ఆన్ చేశారు. ఇంకా అక్కడ నుంచొని ఒక 2 ఫోటోలు అయితే దిగేసాం మేము. చూడండి ఎంత కలర్ఫుల్గా వాటర్ అలా ఫ్లో అవుతుందో. ఈ వ్యూ కోసమన మనం ఖచ్చితంగా ఈ మాల్కి రావాలి. చూసారా రంగు రంగులుగా ఎలా మారుతుందో సెకండ్కి. ఒక్కసారి కిందకి లుక్ వేసుకోండి. కింద ఎంత బాగుందో. అక్కడ వాటర్లో వాళ్ళు డిన్నర్ చేస్తుంటే అబ్బా అదిరిపోయింది చూడడానికైతే. ఇందాక ఆ కుప్పలు బ్యాగుల గురించి తర్వాత మాట్లాడుకుందాం అన్నా కదండి. అదంతా ఇదిగోండి ఈ పాప్ మార్ట్ గురించి అనమాట. జనాలు చూసారా తండోపతండాలు ఎలా వెళ్తున్నారో. ఈ మార్ట్లోకి వెళ్ళాలంటే ముందు రోజే రిజిస్టర్ అవ్వాలంట. ఎందుకు ఇంత ప్రాసెస్ నాకు అర్థం కాలేదు. అసలు ఆ పాప్ మార్ట్ ఏంటి, దాంట్లో ఏముంటాయి అసలు తెలుసుకుందే నాకు నిద్ర పట్టేలా లేదు. ఎంతమంది చేతుల్లో చూసానో అంత పక్కన పెట్టండి. ఈ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. ఆ లైటింగ్స్, ఆ కల్చర్, ఎంతమంది ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో. కరెక్ట్ టైంకి పైకి వచ్చాం మేము. అస్సలు ఆ లైటింగ్తో మా మొక్కలు కలకల్లాడిపోయినాయి. ఆ ఆనందం మాటల్లో చెప్పలేను నేను. కింద క్రూజ్ అన్నీ వెళ్తున్నాయి. పైనేమో లైటింగ్స్, సముద్రం. అబ్బాబ్బాబ్బా నేను చెప్పలేనండి. మీరు చూడండి. మీరు చూసి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా. మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. కానీ మోక్షి ఆ సౌండ్స్కి చాలా భయపడిపోయాడు. వద్దంటే వద్దు వెళ్ళిపోదాం అని పెట్టాడు. ఆ పాప్ మార్ట్ అంటే ఏంటి అనుకున్నారు? ఇదిగోండి పిల్లల బొమ్మలంట. ఆ లైటింగ్స్ అన్నీ అయిపోయాక ఆ మార్ట్లోకి ఎలా చేస్తారా అంటే చేయరంట. మళ్ళీ రేపే 8ంటికి క్లోజ్ అంట. ఒక ఆవిడని అడిగాను నేను ఎందుకు అంత పాపులర్ అంటే అది చైనా బ్రాండ్ అంట. చాలా మంది పిల్లలు ఇష్టపడతారంట. ఇంత అరచేంత కూడా లేదండి బొమ్మ. ఒక్కోటి 2000 3000 అంట. ఆ ప్రైజులు ఏంటో నాకు అర్థం కాలేదు. మళ్ళీ మేము కిందకి వచ్చేసరికి కరెక్ట్గా వాటర్ పడుతున్నాయి. అలా ఒక 2 ఫోటోలు అయితే దిగేసాం. మోక్షికి ఇంకో కొత్త ఫ్రెండ్ అయ్యాడు. చూడండి వాళ్ళ అమ్మ వాడిని పారిపోకుండా ఎలా పట్టుకుందో. ఈ ఐడియా ఏదో చాలా బాగుంది. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారు కదా. మీకు ఈ వీడియో ఎక్కడైనా బోర్ కానీ ఏమన్నా అనిపించిందా? అనిపిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. పైన పాప్ మార్ట్ చూసాం కదా, ఆ బొమ్మలన్నీ ఇవే అనమాట. చిన్నగా ఎగ్జిబిషన్లా పెట్టారు. పిల్లలందరూ చూడండి వెళ్ళి ఫోటోలు దిగేస్తున్నారు. పిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా వెళ్ళి దిగుతున్నారు. ఇంకా మాల్ అంతా తిరిగేసాం. మోక్షికి అయినా ఆకలి వేయట్లేదు అనుకుంటా. అస్సలు అడగడు నాకు ఆకలి అని. మోక్షికి అయితే ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. మేమైతే చికెన్ తిన్నాము. చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు కూడా ఫ్రీ ఫుడ్ తీసుకొని వెళ్తున్నాను. మాల్ అయితే అదిరిపోయింది. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి బ్యాంకాక్ వస్తే. వచ్చేటప్పుడు బాగానే వచ్చేసాం కానీ మళ్ళీ ఆ సందులో మేమే వెళ్తున్నాం. ఎవరూ రావట్లేదు. ఎంత భయం వేసిందో. ఒక్క నిమిషం పాటు భయపడుతూనే వచ్చేసాము. మళ్ళీ బోట్ ఎక్కేసి మా ఒడ్డుకైతే చేరుకుంటున్నాము. అట్నుంచి వచ్చేటప్పుడు 5 బాటే ఇచ్చానండి ఆవిడకి. మళ్ళీ వెళ్ళేటప్పుడు 5.5 అని చెప్పి అన్నారు. ఇంకా మళ్ళీ 11 బాట్ ఇచ్చి వచ్చామన్నమాట. ఇంతలోనే బోట్ ప్రైస్ పెరిగిపోయింది. నాకైతే భలే ఆశ్చర్యంగా అనిపించింది ఆ ప్రైస్ చూసి. నేను ఆ క్రూజ్ని చూసి ప్రసన్నని అడుగుతున్నాను, మనం ఎప్పుడు క్రూజ్లోకి వెళ్దాం, డిన్నర్ ఎప్పుడు చేద్దాం అని చెప్పి. ఓకే అన్నారు. మరి నెక్స్ట్ వీడియో అదే అనుకుంటున్నాను నేను. విష్ మీ గుడ్ లక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్స్ చాలా మాకు ఇంపార్టెంట్. బాయ్. థ్యాంక్ యూ.